మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హైగ్రీవముపాస్మహే. జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం. 2026 ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు. ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు 2 తెలుగు మాసాల కలయికగా మనకు ఆగస్టు మాసం కనిపిస్తుంది. ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలో మనకు శ్రావణ మాసము, ఆషాఢ మాసము 2 తెలుగు మాసాలు వచ్చేటువంటి పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆషాఢ మాసం సందర్భంలో మనం ఎప్పుడు కూడా ఉగ్రదేవతార్చన చేయడం, కొన్ని ప్రాంతాల సాంప్రదాయాలను అనుసరించి పొంగళ్ళు పెట్టడం, బోనాలు పెట్టుకోవడం, గ్రామదేవతార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం, లేకపోతే ఉగ్రదేవతార్చన కార్యక్రమంలో భాగంగా వారాహి అమ్మవారి నవరాత్రులు నిర్వహించుకోవడం, లేకపోతే బగలాముఖి పూజ, జ్వాలాముఖి పూజ లాంటి కార్యక్రమాలు, పూజలు నిర్వర్తిస్తూ ఉంటాం. అలాగే మనకు ఆగస్టు మాసంలో అమావాస్య తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన ప్రారంభమవుతుంది. పవిత్రమైనటువంటి శ్రావణ మాసంలో శ్రావణ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాలు నిర్వర్తించుకుంటూ ఉంటాం. శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీ పూజ నిర్వర్తిస్తాం. అలాగే శ్రావణ మాసం అంతా కూడా పవిత్రంగా భావిస్తాం. శ్రావణ పౌర్ణమి రోజు కూడా మనం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ ఆషాఢ శ్రావణ మాసాలు ఎప్పుడు కూడా ఆగస్టు మాసంలోనే రావడం వల్ల ఈ మాసమంతా కూడా ప్రజలందరూ కూడా భక్తి తత్పరతను కలిగి అనేక పూజలు, వ్రతాలు నిర్వర్తించుకుంటూ నిరంతరం భగవంతుని యొక్క ధ్యానంలో, భగవంతుని యొక్క పూజాది కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు. ఇటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి ఈ పవిత్ర మాసంలో ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, గ్రహాల యొక్క సంచారాన్ని, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని కనుక పరిశీలిస్తే ఈ ఆగస్టు మాసంలో సూర్య భగవానుడు ఆగస్టు నెల 17 వరకు ఆయన కర్కాటక రాశిలో సంచరిస్తాడు. 17 తర్వాత ఆయన సింహరాశిలోనికి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత గ్రహాలన్నీ కూడా ఒకే రాశిలోనే సంచరించేటువంటి పరిస్థితి ఈ మాసమంతా మనకు కనిపిస్తుంది. కనుక ఈ ఆగస్టు మాసంలో ఒక ప్రత్యేకతను సంతరించుకొని భగవంతుని యొక్క ధ్యానాన్ని చేస్తూ ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని, ఆ ఫలితాలకు చెప్పినటువంటి పరిహారాలని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తారని భావిస్తూ, సహజంగా మనకు ఈ ఆగస్టు మాసం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మనకు ఈ 12 మాసాల్లో మనకు 8వ మాసం అనేటువంటి ఆగస్టు మాసంలో కొన్ని ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని సమస్యలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయదారులకు ఇబ్బందులు వచ్చే వాతావరణం కూడా కనిపిస్తుంది. ఇటువంటి వ్యవసాయదారులు కష్టపడేటువంటి ఈ మాసంలో భక్తి కారణం చేత అమ్మవార్ల పూజలు నిర్వర్తించుకోవడం, గ్రామీణ ప్రాంతాల్లో అమ్మవార్లకు, గ్రామ దేవతలకు పూజాది కార్యక్రమాలు నిర్వర్తించేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇలా భగవంతుని ధ్యానంతో నిరంతరం కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకునేటువంటి ఈ పవిత్రమైన ఆగస్టు మాసంలో మనకు ఆషాఢ మాసం వచ్చింది. ఉగ్రదేవతార్చన కార్యక్రమాలు మనం పూర్తి చేస్తాం. అలాగే ఆగస్టు మాసం మనకు సగం తర్వాత శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. సౌమ్య దేవతార్చన, లక్ష్మీ పూజలను, విష్ణు సహస్రనామ స్తోత్రాలతో పాటు విష్ణుదేవుని యొక్క ఆరాధన కార్యక్రమాలు కూడా మనం ప్రారంభించేటువంటి కార్యక్రమాలు కనిపిస్తుంది. శ్రావణ మాసంలో మంగళవారాలకి, శుక్రవారాలకి విశేషమైనటువంటి విశిష్టతను సంతరించుకునేటువంటి వారాలు కనుక ఆ సందర్భాల్లో మనం వ్రతాలు, పూజలు కూడా నిర్వర్తించుకునేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మిథున రాశి వారికి 2026 ఆగస్టు మాసం అదృష్ట మాసంగా చెప్పుకోవచ్చు. 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకునే వాతావరణం ఉంది. నూతన అవకాశాలు కూడా అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో మీ పేరు ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. 60 నుంచి 60% సుఫలితాలు అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది మిథున రాశి వారు ఈ ఆగస్టు మాసంలో. 2026 ఆగస్టు మాసంలో మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ ఆగస్టు నెల 16 నుంచి తృతీయ భావమైనటువంటి సింహరాశిలోనికి ప్రవేశించి ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఈ కారణం చేత అధికారుల సహకారం బాగుంటుంది. ప్రభుత్వ కార్యక్రమాలు చక్కదిద్దుకోగలుగుతారు. తండ్రి సహకారంతో ఆస్తిపాస్తులు అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా అందుకుంటారు. జన్మరాశ్యాధిపతి, చతుర్థాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ ఆగస్టు మాసం అంతా కూడా ద్వితీయ భావములో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. కుటుంబపరమైనటువంటి మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరించుకోగలుగుతారు.
సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. సప్తమ దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ద్వితీయంలో అనగా కర్కాటక రాశిలో సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతాయి. వారు కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేటువంటి వాతావరణం కనిపిస్తుంది. పంచమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ ఆగస్టు నెలంతా కూడా చతుర్థ భావంలో కన్యా రాశిలో సంచరించడం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సృజన సహకారంతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా మీరు కాలం గడిపే పరిస్థితి ఈ శుక్ర భగవానుడు మీకు అందిస్తున్నాడు. అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ ఆగస్టు నెలంతా కూడా దశమములో మీనరాశిలో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నూతన అవకాశాలు అందుకుంటారు. ఆకస్మిక ఆదాయానికి అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి బాగుంది. వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. పరివార సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేసుకుంటారు. తృతీయ భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. ఎప్పటి నుంచో ఈ 2026 ఆగస్టు మాసంలో కూడా కేతువు సింహరాశిలోనే సంచరిస్తాడు. ఈ రకంగా జన సహకారం బాగుంటుంది. నిరాడంబరంగా చాలా పనులు మీరు చక్కదిద్దుకోగలుగుతారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ, దేవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ మీరు సంతృప్తికరంగా పూర్తి చేసుకోగలుగుతారు. 2026 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారికి సూర్య భగవానుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, కేతువులు 6 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 60 నుంచి 65% శుభలితాలను అందించే వాతావరణం కనిపిస్తుంది. ఇక 2026 ఆగస్టు మాసంలో ఈ మిథున రాశి వారికి షష్టమ లాభాధిపతి అయినటువంటి కుజగ్రహం ఈ నెలంతా కూడా జన్మరాశిలో కాస్త ప్రతికూలంగా సంచరిస్తున్నాడు. కొన్ని భూ సంబంధమైనటువంటి విషయాల్లో కానీ, వాహన సంబంధమైనటువంటి విషయాల్లో కానీ ఖర్చులు పెరిగే సూచన కనిపిస్తుంది. కొన్ని వివాదాలను పరిష్కరించుకోలేకపోతారు. కొన్ని వివాదాలను ఎదుర్కొని మీరు నిలబడలేక కాస్త వెనకడుగు వేసే వాతావరణం కనిపిస్తుంది. భూ సమస్యలు, వాహన సమస్యలు అధికమవుతాయి. ఖర్చులు కూడా పెరిగిపోతాయి. భాగ్యములో కుంభరాశిలో రాహు సంచారం ఉంది. ఎప్పటి నుంచో మిథున రాశి వారికి ఈ ఆగస్టు మాసంలో కూడా రాహు భాగ్యములో కుంభరాశిలో కాస్త వ్యతిరేకంగా సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. 2026 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారు ఈ జన్మరాశిలో సంచరించే కుజుడికి, భాగ్యంలో సంచరించే రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా 2026 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారు భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారి దర్శనం కానీ, కనకదుర్గాదేవి దర్శనం కానీ చేసుకోండి. శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేసుకోండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. జన్మరాశిలో సంచరించేటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. 2026 ఆగస్టు మాసానికి గాను మిథున రాశి వారు కొన్ని మినుములను, కందులను పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి 2026 ఆగస్టు మాసానికి గాను మాస ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలంతా కూడా పాటిస్తూ, జ్యోతిషాభిమానులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.